హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ పరిమ్లాస్ కిచెన్. ఈరోజు మీరు చూడబోతున్నారు అల్లం ఊరగాయ తయారు చేసుకునే విధానం. దీనికి కావాల్సిన పదార్థాలు 200 గ్రాముల అల్లం అండి, 100 గ్రాముల చింతపండు, 3 టీ స్పూన్ల కారం పొడి, తగినంత పసుపు, తగినంత రాళ్ళుప్పు, 4 వెల్లుల్లి రెబ్బలు, చిటికెడ ఇంగువ పొడి, 1/4 టీ స్పూన్ మెంతులు, 2 టీ స్పూన్ల ఆవాలండి. ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్లో ఈ చింతపండు అనేది ఇందులో వేయాలి. తగినంత రాళ్ళుప్పు వేసుకోండి, తగినంత పసుపు వేసి ఈ మిక్సీ జార్లో మనము మెత్తగా కొద్దిగా వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. చూసారు కదండి, ఈ విధంగా మనం గ్రైండ్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని తిరగవాత పెట్టేది మీకు చూపిస్తానండి. ఊరగాయ అనేది ముందుగా ఒక కడాయి తీసుకున్నానండి. ఇది హీట్ ఎక్కిన తర్వాత 2 టీ స్పూన్ల ఆవాలు అనేది వేసుకోవాలి, 1/4 టీ స్పూన్ మెంతులు అండి, చిటికెడ ఇంగువ పొడి అండి. దీన్ని చిటపట్లు ఆడేంత వరకు వేయించుకోవాలండి మనము. ఇప్పుడు ఇది వేగిపోయిందండి. దీన్ని మనం స్టవ్ ఆఫ్ చేసి పొడి పౌడర్ చేసి పెట్టుకోవాలండి. మనము ఈ విధంగా వేగాయండి. ఇప్పుడు తిరగవాత పెట్టుకుంటామండి. అల్లం ఊరగాయ అనేది ముందుగా 1 కప్పు నిండా నూనె అనేది వేసానండి. ఆయిల్ అనేది వేడెక్కిందా లేదా చూసుకోవాలండి. ఆయిల్ వేడెక్కిందండి. ఇప్పుడు 1 టీ స్పూన్ ఆవాలు వేస్తున్నాను, వెల్లుల్లి రెబ్బలు వేస్తున్నానండి. ఇది బ్రౌన్ కలర్ వచ్చేదాకా మనం వేపుకోవాలండి. ఇప్పుడు బ్రౌన్ కలర్లో అనేది వచ్చిందండి వెల్లుల్లి రెబ్బలు అనేది. ఇప్పుడు మనము ఈ అల్లం పేస్ట్ అనేది ఇందులో వేసుకోవాలండి. బాగా కలిసిప్పండి ఆయిల్లో. చూసారు కదండి, ఈ విధంగా కలుపుకున్న తర్వాత కారం పొడి అనేది వేసుకోవాలండి. కొద్దిగా కరివేపాకు రెబ్బలు వేసుకోవాలండి. గ్రైండ్ చేసి పెట్టుకున్న ఆవాల పిండి అనేది వేసుకోవాలండి. ఇప్పుడు మళ్ళీ అంతా మనం కలుపుకోవాలి. ఇది మనము స్లో ఫ్లేమ్లో అనేది ఒక 20 నిమిషాల సేపు ఉడకపెట్టుకుంటా ఉండాలండి. మధ్యలో ఇట్లా కలిపెడుతూ ఉండాలండి మనము, అడుగంటకుండా. మీకు ఎక్స్ట్రా ఆయిల్ కావాలంటే వేసుకోవచ్చు. నేనైతే 1 కప్పు నిండా ఆయిల్ అనేది వేసాను. ఈ విధంగా వచ్చిందండి. ఉడికేటప్పుడు ఆయిల్ అనేది తేలుతా ఉంటుందండి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా తయారైందండి ఈ అల్లం ఊరగాయ అనేది. ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసి దీన్ని చల్లార్పి స్టోరేజ్ అనేది చేసుకోవాలండి. 1 నెల రోజులు ఉంటుందండి ఇది ఊరగాయ అనేది. చూసారు కదండి, అల్లం ఊరగాయ అనేది తయారు చేసుకునే విధానం ఇది. పర్ఫెక్ట్ కొలతలతో వేసుకుంటే 1 నెల రోజులు మనకు స్టోరేజ్ ఉంటుందండి. ఇది ఇడ్లీ కానీ, దోశ కానీ, ఉప్మా కానీ, అన్నానికి కానీ తినచ్చండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.